మాఘమాసం. ఈ మాఘమాసం ఎంతో విశిష్టత కలిగిన మాసం. ఈ మాసంలో ఎన్నో రకాల పుణ్యకార్యాలు చేసుకోవడానికి అనుకూలమైన మాసం. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కార్తీక మాసం తరువాత అంతటి పవిత్రమైనది మాఘమాసం. మఖా నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉండే మాసం. అందుకే ఈ మాసానికి మాఘమాసం అని పేరు వచ్చింది. అంతేకాదు, మాఘమాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది వివాహాలకు శుభముహూర్తాలు. సంవత్సరం మొత్తం మీద మాఘమాసంలోనే వివాహాలు అధికంగా జరుగుతాయి. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న మాఘమాసం విశిష్టత గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మఘం అంటే యజ్ఞం. వ్యాస మహర్షి రచించిన బ్రహ్మాండ పురాణం ప్రకారం ఋషులు, మునులు యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావించేవారు. ఈ మాఘాధిపత్యాన పవిత్ర క్రతువులు జరిగే మాసం కనుక ఈ మాసం మాఘమాసమైంది. మాఘమాసం మాధవ ప్రీతికరం. మాధవుడంటే భగవంతుడు. సకల దేవీ దేవతలకు ప్రీతికరమైన మాఘమాసంలో శివుడు, కేశవుడు, సరస్వతి, గణపతి, సూర్య తదితర దేవతల పూజలు, వ్రతాలు కూడా జరుపుతుంటాయి. మాఘమాసం అనగానే టక్కును గుర్తొచ్చేది నదీ స్నానం లేదా సముద్ర స్నానం. మాఘమాసంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి, చివరకు చిన్న నీటి గుంటలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. శిశిర ఋతువు ఆరంభంలో వచ్చే మాఘమాసంలో చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయడం సర్వోత్తమం. మాఘ స్నానం విశిష్టత. కళ్యాణ కారణమైన మాఘమాసంలో చేసే స్నానం పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి సూర్యోదయం సమయంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతినీలలోహిత పరారుణ కిరణాల సాంద్రతలో మార్పులు వస్తాయి. శాస్త్రీయ కోణం ఏంటంటే ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20 నుండి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవిగా, వేగంగా ప్రవహించే నీళ్ళలో చేసే స్నానాలు శ్రేష్టమని పేర్కొంటున్నారు. ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యునికి ఆర్జ్యం సమర్పించడం ఒక ఆచారం. మాఘ స్నానం చేయడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం ఇంట్లో సాధారణ స్నానం చేస్తే 6 సంవత్సరాల స్నానఫలం లభిస్తుందట. బావి నీటి స్నానం 12 ఏళ్ల పుణ్యఫలం, చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుందట. సాధారణ నదిలో స్నానం చేస్తే 96 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుందట. పుణ్య నదీ జలాల్లో స్నానం చేస్తే 9600 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుందట. సంగమ స్థానంలో స్నానం చేస్తే 38400 సంవత్సరాల పుణ్య స్నాన ఫలం లభిస్తుంది. గంగా నదిలో స్నానం చేస్తే 3,84,00,000 సంవత్సరాల పుణ్య స్నాన ఫలం లభిస్తుందట. ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా 100 రెట్లు అధిక ఫలం కలుగుతుందట. ఇక సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు కూడా చాలవట. అయితే ఎక్కడ స్నానం చేసినా స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం. మాఘమాసంలో ఎటువంటి పుణ్యతిథులు ఉన్నాయో చూద్దాం. శివకేశవులకు ప్రీతికరమైన మాఘమాసంలో ఎన్నో పుణ్యతిథులు, మరెన్నో పండుగలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి శ్రీపంచమి, రథసప్తమి, భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి, మహాశివరాత్రి, ఇలా ఎన్నో పండుగలున్నాయి. ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం కూడా సూర్యునికి చాలా ప్రీతికరమైనదే. ఇక ఈ మాసంలో వచ్చే వివాహ ముహూర్తాల గురించి చూద్దాం. మాఘమాసంలో వివాహానికి ఎన్నో సుముహూర్తాలు ఉంటాయి. మాఘమాసంలో వివాహం చేసుకున్న వారు అన్యోన్యంగా సంతాన సౌభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉంటారని నమ్ముతారు. అందుకే పెళ్లిళ్ళు ఎక్కువగా మాఘమాసంలోనే జరుగుతాయి. ఇక మాఘ పురాణం. ఈ పురాణం గురించి చెప్పడం ఎంతో విశిష్టం. ఎలాగైతే కార్తీక పురాణం 30 రోజుల పాటు పారాయణ చేస్తామో అలాగే మాఘమాసంలో కూడా మాఘ పురాణాన్ని 30 రోజులు పారాయణం చేయాలి. మాఘమాస మహిమలను వివరించే మాఘ పురాణాన్ని నిత్యం పారాయణం చేయడం వల్ల సకల పాపాలు నశిస్తాయని శాస్త్రవచనం. ఓం నమః శివాయ. ఈ విధంగా ఈ యొక్క మాఘమాసంలో అతి పవిత్రమైన తిథులు, పూజలు ఉన్నాయి గనక మీరందరూ ఈ పూజలను చేసి చక్కని ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాం.